ఈ రోజు అమ్మ నేను కలిసి అక్క దగ్గరికి పోతున్నాం. పోవాలని పోవట్లేదు, పోవాల్సి వచ్చింది. ఏం లేదు మచ్చా, ఈ రోజు అమ్మ అక్క దగ్గరికి వెళ్దాం రానింది. మా నేను కొంచెం బిజీ, నెక్స్ట్ వీక్ వెళ్దామన్నా. పోనీ పాట లేనోడికి బిజీ ఏంది రానింది మచ్చా. ఆ మాట వినగానే నా 2 చేతులు బైక్ హ్యాండిల్ మీద పెట్టుకుని గుద మూసుకుని వెళ్ళిపోయా మచ్చా. వెళ్లే దారిలో అక్క పిల్లలకి మేత తీసుకున్నా. ఎంతన్నా అంటే ఇంగ్లీష్ లో 750 అన్నాడు. వాడు ఇంగ్లీష్ డబ్బులు కట్టేసి స్టార్ట్ అయ్యా. మధ్యలో ట్రాఫిక్ తో దింగులు తిన్నా. అమ్మ బేకరీలో పళ్ళ రేట్లు ఎక్కువ ఉంటారా, బయట కొనుక్కుందామంది. ఇక్కడ కొనుక్కున్నాక బేకరీ కన్నా 10 రూపాయలు ఎక్కువ అని తెలిసింది అమ్మకి. తర్వాత అక్కడి నుంచి వెళ్లే దారిలో దక్షిణ తిరుపతి అని ఉంటది మచ్చా. అక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు. అక్కడ దర్శనం చేసుకుని అక్క వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాం. అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాం. నన్ను చూడగానే నా దొంగలు 2 దాక్కున్నాయి. కాసేపటికి అదే దొంగలు వచ్చి వాయించేసాయి. అదేంటో మచ్చా, అక్కలు మన ఇంట్లో ఉన్నంతసేపు నీళ్లు ఇవ్వమంటే కూడా ఇవ్వరు గానీ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం రాజ మర్యాదలు చేస్తారు. అదే మ్యాజిక్. తర్వాత పిల్లలతో కాసేపు దెబ్బలు తిని నాన్ వెజ్ కోసం వెయిట్ చేస్తున్నా. నాకు మా అక్క వెజ్ పెట్టింది, తిన్నా. ఇది వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే మా అక్క వీడియో చూస్తుంది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నాన్ వెజ్ తప్ప వేరేది పెట్టేది కాబట్టి. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. దెంగి తినేసి కాసేపు పడుకున్నా. తర్వాత లేచి ఒక టీ వేసేసి ఇంటికి స్టార్ట్ అయ్యాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అబ్బా అబ్బా అని కమెంట్ చేయండి. నచ్చకపోతే దెబ్బ దెబ్బ అని కమెంట్ చేయండి. ఇంక నేను దింగేస్తా.